వర్షాధారంగా కడ్డీ బ్యాటింగ్ అనే రకం ఒక 4 ఎకరాలు మనము మిరప అయితే విత్తుకోవడం అయితే జరిగిందనమాట. దాంట్లో వచ్చేసి మనం పురుగుకు సంబంధించింది, తెగులకు సంబంధించింది, ముడతకు సంబంధించింది బెస్ట్ కాంబినేషన్ మందులు అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాము. దీంట్లో ఇది మొదటి పిచికారని చెప్పుకోవచ్చు అనమాట. ఇది వర్షాధారంగా నల్లరేగడి పొలంలో ఒక 4 ఎకరాలు మిర్చి అయితే సాగు చేస్తూ ఉన్నాము. దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాను. మీకు ఎలాంటి పంటలైనా సరే అన్ని రకాల పంటల్లో ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలని చెప్పి ఎప్పటికప్పుడు మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీకు చేస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే కనుక ఇంకా మంచి వీడియోస్ తీసి మీకు ఇన్ఫర్మేషన్ తెలియడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా వాటి గురించి కూడా పూర్తి రిప్లై ఇస్తాను. ఒకసారి మనం పంట చూపించి తర్వాత మందు గురించి ఇన్ఫర్మేషన్ తెలియస్తారండి. ఇదేనండి మనం మిరప పంట చూసుకుంటే కనుక అయితే వర్షాధారం సాగిస్తున్నాం. ముడత అనేది ఈ విధంగా ఉందన్నమాట. దీంట్లో ఇప్పుడు వర్షం అనేది చాలా తక్కువ ఉంది. మనకు అక్కడక్కడ మలిచాయి, ఇంకా మలవని చోట మలవలేదనమాట సరిగా. ఈ తర్వాత మనం నారు సర్దుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. వర్షాధారంగా సాగిస్తున్నాం. దీంట్లో ఇప్పుడు మనం మొదటిసారిగా స్ప్రేయింగ్ అయితే చేస్తాం అనమాట. అయితే కొంచెం వర్షాలు అటు ఇటు ఉండడం వల్ల కొంచెం మొలక శాతం అనేది సరిగా రాలేదు. అదేవిధంగా మనకు ముడత అనేది అటాకింగ్ అయితే అవడం అయితే జరిగిందన్నమాట. వర్షం వస్తే కనుక దీన్ని ఖచ్చితంగా రికవర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా ముడత అయితే ఈ విధంగా ఉంది. అక్కడక్కడ చెట్టు కూడా చనిపోతున్నాయి. మనకు పురుగు కూడా ఈ విధంగా ఆకులు తినేసి మనకు రంధ్రాలు అయితే చేస్తాం అనమాట. దీనికి సంబంధించి ఇప్పుడు మనం మందులు అయితే స్ప్రేయింగ్ చేస్తాను. వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారండి. ఇవే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన మందులు. వీటి గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను చూడండి. ఇది వచ్చేసి థైపర్ అనమాట. ఇథియాన్ 40%, సైపర్ 5% పని ఉంటుంది. మిరప మొక్క చిన్న దశలో పై ముడత కింది ముడత నివారణకి, మొక్క మెత్తదనం రావడానికి, దాంతోపాటు సన్న పురుగున ఏదైనా కంట్రోల్ అవడానికి చాలా బెస్ట్ మంది అయితే మనం చెప్పుకోవచ్చు. ఎకరానికి 250 ml వాడుకోవాల్సి అయితే ఉంటుంది. ఇథియాన్ అనేది మనకు పై ముడత కింది ముడత నివారణకు పనిచేస్తుంది. అదేవిధంగా మనకు మొక్క మెత్తదనం రావడానికి చాలా ఎక్సలెంట్గా దోహదపడుతుంది. అంటే నల్లి, త్రిప్స్ అన్ని రకాల సమస్యలు సమర్థవంతంగా, అన్ని రకాల పిచ్చి కిటకాలు సమర్థంగా నివారిస్తుంది. సైపర్ మిత్రులు ఏంటంటే మనకు సన్న పురుగు, ఏదైనా సన్న పురుగును కూడా కంట్రోల్ అవడానికి, రబ్బర్ పురుగు, సన్న పురుగు లాంటివి కూడా కంట్రోల్ చేయడానికి సైపర్ మిత్రులు ఉపయోగపడతాయి. కాబట్టి రెండింటి కాంబినేషన్లో ఉండేది. ఇది మనకు మిరపలో మొదటి దఫాగా స్ప్రే చేసుకోవడానికి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎకరానికి 250 ml వాడుకోవాల్సి అయితే ఉంటుంది. నేను 4 ఎకరాలు కాబట్టి లీటర్ తీసుకోవడం జరిగిందన్నమాట. అది మనకు ముడతకు సంబంధించింది, పురుగుకు సంబంధించింది. ఇది చూసుకుంటే మనకు మ్యాంకో అనేది చెప్పేసి ఉంటుంది. ఇది మనకు సాఫ్ట్ టెక్నికల్, సేమ్ మనకు యూపీఎల్ సాఫ్ట్ ఉంటుంది కదా, సేమ్ అది ఇది ఒకటే అనమాట. కార్బనిజం 19%, దాంతోపాటు మ్యాంగోజబ్ 63% ఉంటుంది. ఇది ఒక సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్ అని చెప్పుకోవచ్చు. సిస్టమిక్ అనేది ఏంటంటే మనం స్ప్రే చేసిన వెంటనే మొక్క అన్ని భాగాల్లో ప్రవేశించి అక్కడ ఉండే ఫంగస్ని తొలగించడానికి చాలా బెస్ట్గా పనిచేస్తుంది. కాంటాక్ట్ అనేది ఏంటంటే అక్కడ ఉండే ఫంగస్ ఏదైనా సరే తగిలిన వెంటనే చనిపోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇది ఎకరానికి 250 గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది. మిరపల మొక్క చిన్న దశలో కనుక అన్ని రకాల తెగులను సమర్థవంతంగా నివారించడానికి, మొక్క మంచి నలుపు రావడానికి, దీంట్లో మనకు జింక్ కాంటాక్ట్ పర్సెంటేజ్ కూడా ఉంటుంది కాబట్టి మొక్క మంచి నలుపు రావడానికి, ఏ తెగులు ఉన్నా కూడా కంట్రోల్ అవడానికి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటాం. అంటే మనకు బూడి తెగులైనా సరే, ఆకుమంచి తెగులైనా సరే, అదేవిధంగా కాండం కుళ్ళు, వేడుకులు లాంటి అన్ని రకాల తెగులను సమర్థవంతంగా నివారించడానికి బెస్ట్ ఫంగిసైడ్ మనం చెప్పుకోవచ్చు. ఇది ఎకరానికి 250 గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది ఎకరానికి 250 ml. ఈ రకమైన కాంబినేషన్ మనం మిరపలో మొదటి దఫా స్ప్రే చేసుకుంటే కనుక పై ముడత, కింది ముడత, అదేవిధంగా మనకు సన్న పురుగు, దాంతోపాటు అన్ని రకాల తెగులను సమర్థవంతంగా నివారించడానికి బెస్ట్ మందులు అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అందజేయడానికి మన ఇన్స్టాగ్రామ్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. తోట రైతులకు అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.